నెగ్గియాలంటావా? నేను ఎదవలని ఊరికే అని చెప్పలే వెళ్తున్నా. కడప ప్రజలకు నమస్కారం. ఈరోజు మేము కడపలో తెలుగు గంగా రిజర్వాయర్ అనే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం. సో మా ఫ్రెండ్స్ ఇద్దరు ఎదవలు ఖాళీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పాను, వాళ్ళు ఓకే అన్నారు. సో మధ్యాహ్నం 3:30 అయింది, ఇప్పుడు వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినాక ఆ ప్లేస్ ఎలా ఉంటుంది ఏమని మీకు కూడా చూపిస్తాం. కడపలో చూడవలసిన ప్లేస్లో అంటే వీకెండ్స్ కానీ అలా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఎక్కడన్నా ఫ్రెండ్స్తో తిరగాలనుకున్నప్పుడు ఇలాంటి ప్లేస్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఆ ప్లేస్ ఎలా ఉంటుందని మీకు చూపిస్తాము. ఇది గుడిపాడుకు దగ్గరలో ఉంటుందన్నమాట. మైదుకూరు టచ్ అవుతుంది, సైటే. ఇది మైదుకూరు అనమాట. మైదుకూరుకు దట్టపోతే మైదుకూరు ఇది. ఇది హైవేలో పోవాలన్నమాట. అడిగి పోవాలంటే నీ పెళ్ళి కాలే, నాకు పెళ్ళి కాలే, వానికి పెళ్ళి అయింది. దారా బయటికి అడిగిన పోదామంటే వాళ్ళ భార్య పర్మిషన్ తీసుకుని రావా. చార్జర్ లేదు, కేబుల్ లేదు. చుట్టూ పచ్చని పొలాలు, పక్కన ఇద్దరు మంచి ఫ్రెండ్స్. జర్నీలో ఆ మాత్రం ఉండాలి. అందరూ మంచి కానీ ఒకరే. చెరువులో ఎప్పుడు నీళ్ళు ఉంటారబ్బా. ఎందుకట్ట చెరువు కాబట్టి రోడ్డు నుంచి అడుగు ఎవడనా మా రైట్ పోవాలి. ఇక్కడ గుడిపాడు, ఈ ఊరే గుడిపాడు అనమాట. ఇదే ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఇదే కుమార్, ఇదే రైట్. ఈ రైట్ గుడిపాడు బోర్డు దగ్గర నుంచి ఇక్కడ మనకు రైట్ సందు ఉంటుందన్నమాట. ఈ సందులో దూరి చక్కగా పోవాలి, అంతే. పోతా ఉండాలి వచ్చేంతవరకు. కొంచెం రోడ్డు బాగలేకపోయినా పోతూ ఉండాలి, ఎందుకంటే మనం పోవాలి కాబట్టి. బాగా ఎవరన్నా మంచి డ్రైవర్ను బాగా తోలేవాడిని డ్రైవర్గా పెట్టుకోండి మీరు, ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే. ఈయన అట్టని పెట్టుకున్నారు అనుకోండి, కొమ్మల ముంచి రాకూడదు. ఈయన డ్రైవింగ్ రాదు, బక్క రాదు. ఈయన వెనకాల కూర్చొని మళ్ళీ డైరెక్షన్ ఇచ్చా అంటాడు, అట్టతోలు ఇట్టతోలని. ఇలాంటి వాళ్ళు ఉండాలిరా. అదో గూగుల్ మ్యాప్ పెడతాను, డ్రైవింగ్ పెద్ద డ్రైవింగ్ చేస్తాను. ఓయ్ పగమంటారు నాయన, రోడ్డు మొత్తం పోతాను మీరే. అన్నా కూడా తిన్నా కూడా యారు రచ్చారు చూడు, వాళ్ళు చూడు చెరువులా చూడు, రోడ్డు మీదనే వ్యాపారం పెట్టారు ఇలా. మణేరి రాంపల్లి ఎవరో జెండా ఎత్తున్నారే, జెండా ఎత్తున్నారు అడుగురు. అక్కడికి ఎట పోవాలా? తెలుగు గంగా. ఆ రోడ్డు బాగుంది, ఈ రోడ్డు బాగుందా? మట్టి రోడ్డు. సరే అక్కడ ఓకే, థ్యాంక్స్. నెగ్గియాలంటావా? నేను ఎదవలని ఊరికే అని చెప్పలే వెళ్తున్నా. మంచి మర్యాద అడిగినా. తెలుగు గంగా డ్యామ్కు దారి. మధ్యలో లోయ ఉంటుంది. పైకి పోవాలా? In this and
నీళ్ళు దుంకుతానే వీడియో తీరా లోడకి బాల్ ఆడలేదు అది ఆడ అంత హైట్ నీళ్ళు ఉన్నాయరా పంపింగ్ అయింది అది But when somebody makes you say ఓపెన్ చేసినాడు వాళ్ళు then దాడి మింగండి and it's true, ఇచ్చిదిరా వాళ్ళు it just makes it more beautiful to say. పోతారా అంత Because you're ఫ్లోర్స్లో somebody that knows that. ఏం కాదంటావా ఫైనల్గా we arrived to destination. This is the top view. సైంటిస్ట్ ఇద్దరు మెషిన్లు పర్యవేక్షణలు ఏమంటారు దాన్ని పరిశోధన చేస్తున్నారు. ఇవి గేట్స్ అన్నమాట. సో గేట్స్ పెద్దగా ఓపెన్ చేయలేదు, వాటర్ ఫ్లో తక్కువ ఉన్నట్లుంది. జస్ట్ ఒక రౌండ్ జస్ట్ కొంచెమే ఓపెన్ చేస్తారు. సో ఆ కొంచెం ఓపెన్ చేసినందుకు వాటర్ ఫ్లో చాలా ఇక్కడ బాగానే వస్తున్నాయి. సో బాగుంది. ఫ్యామిలీతో వచ్చి బాగా ఒక డే ఒక పూట ఎప్పుడైనా ఫ్యామిలీతో వచ్చి హాయిగా టైం స్పెండ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్కి రావచ్చు. మెయిన్ ఒక డిసడ్వాంటేజ్ అంటే అక్కడ ఉంది కదా వాటర్ ఫాల్ దగ్గరకి ప్లేస్ అంటే ఎంట్రీ లేదనమాట. అక్కడికి వెళ్ళేదానికి దారి లేదు. అది ఒక్కటే కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది ఎవరికైనా. బట్ కానీ నీళ్ళల్లో మునగాలనుకుంటే ఇది అక్కడ ఫ్లో ఉంది కదా, సో అటు కొంచెం ముందుకు వెళ్తే అక్కడ వాటర్ ఫ్లో ఉంది. అక్కడ ఏదైనా తడవాలన్నా అక్కడికి వెళ్ళి తడవచ్చు. ఇది పార్క్ చూసారా, పైన నుంచి ఇలా ఉంటుంది పార్క్. సో సన్ లైటింగ్ వల్ల మాకు కొంచెం క్లారిటీ రావట్లేదు, కానీ ఇది అన్నమాట టాప్. సన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వీడియో తీస్తున్నాం కాబట్టి అంత క్లారిటీగా రాకపోవచ్చు. బట్ చిన్న పార్క్ బాగుంది, ఫ్యామిలీ బాగా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇలాంటి వాళ్ళతో వస్తే మటుకు ఏం ఎంజాయ్ చేయలేము అనుకోండి, అది వేరే విషయం ఏంటి. ఇక్కడ డేంజర్ బోర్డు కూడా పెట్టారు, ఈ డీప్ వాటర్ అనేసి. ఎందుకంటే రిజర్వాయర్ కదా, చాలా లోతు ఉంటుంది. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం పెడతారు ఇవి, ఎవరు దిగరు సామాన్యంగా. ఇక్కడ బోటింగ్ అని ఉంటే ఇక్కడ బాగుంటుందన్న ఒపీనియన్. ఎందుకంటే ఇది చాలా పెద్ద రిజర్వాయర్ అనమాట. సో ఫ్యామిలీస్ వచ్చి అలా వాటర్లోకి వెళ్ళి బోటింగ్కి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ మేబీ ఎందుకు ఇక్కడ ఇవి టోటల్ 2 గేట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ మేమున్నది ఒకటైతే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, జూమ్ చేస్తున్నాను మీకు చూస్తే. సో వాటర్ ఫాల్స్ దగ్గరికి దారి అనమాట.
ఇక్కడ పార్క్ ఆపోజిట్లోనే కొంచెం ఇటు ముందరకు వస్తే ఉంటుంది దారి. ఇదిగో ఇది కొంచెం స్లిప్ అయ్యేలాగా ఉంది, బట్ చెప్పులు లేకుండా వస్తే చాలా సేఫ్. దారి కూడా బాగానే ఉంది. మా వాడు పోదాం వీడికి వచ్చినందుకు ఖచ్చితంగా మునగాలి, వాటర్ ఫాల్స్లో మునగాలని చెప్పాడు కాబట్టి ఇంకా ధైర్యం చేసి పోతున్నాం. మేము ఎవరు లేరు, జనాలు ఎక్కువ లేరు కాబట్టి మేమే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని వెళ్తున్నాం అన్నమాట. ఏమన్నా అయితే ఈడే కారణం, ఇది వైట్ టీషర్ట్ వేరే కారణం. దాడి మింగండి రమణ, పావులు వచ్చారమ్మా. ఏమొస్తే ముసలే వచ్చి ఆడుకుందాం ఉన్నారు కొంచెం. ప్రభాస్ ఏంది చెప్పలేదు సౌండ్ అమ్మ ఉమ్మంటాను కదరా. బాగుంది బా, సూపర్ సెక్సీ నైస్. పాపా మావాడు ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోతాడు ఇక్కడ కిందికి వచ్చేసరికి. అంటే నేచర్లో ఉన్న పవర్ అలాంటిది అనమాట. ఎవరినైనా ఇది చేసే శక్తి ఉంటుంది నేచర్కి. భద్రం కుమార్ ఆ నుంచి చూసే ఆయనకి చిన్నగా ఉన్నట్టుంది, ఈ నుంచి చూసే ఎంత పెద్ద ఉంటాడు. పడుతుంది దయ్యమంట భయమన్నది, ఆ ఊర్లో కుర్రాడు దేనున్నాడే పదమంటాడు. బాబా నైస్ ఆసమ్. కడపలో ఇంత మంచి లొకేషన్ అని చాలా లేట్గా తెలుసుకున్నాం అనమాట. బట్ నిజంగా లేట్గా తెలిసిన కూడా ఆసమ్ వ్యూ చాలా బాగుంది. ఫ్రెండ్స్ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వావ్, భయపడుతున్నా నా కొడుకు. ఒక్కసారి దాంట్లో దూరితే అయిపోయి వస్తున్నాను. ఉండు కుమార్, తట్టిపోయి ఎందుకు తడిచిపోతుంది, మళ్ళీ ఆడదు. ప్యాంటు కూడా ఇస్తా ఆరదు. పెద్ద బండి ఇది. ఏమనుందా పాకెట్లో? ఏమనుందా? కాదు పోతుంది ఆడకుండా. ఏమో కాలు కింద పోతుంది. కార్ కీసా ఉంటావురా? ఉండవు నాయన, మనం ఆడే ఉండిపోతాం. మళ్ళా కారు ఇక్కడ ఉండవు, బేగాకో ఉండు, మనం ఇంటి ఉంటాం. మళ్ళా ఇప్పుడు కారు కీసు ఇటు దీంట్లో పెట్టుకొని నీళ్ళల్లో మునిగిపోతున్నాడు. బుద్ధుడు నీళ్ళల్లో కూర్చున్నట్టుంది ఎడుకుతా అంటే.
ఇద్దరికి అచ్చల్లా కొడుకు అచ్చల్లా కొడుకైనా ఇద్దరు బావలు డేరా బావలు వీళ్ళిద్దరు అంటే వాళ్ళు దొంగ కొడుకులే వీళ్ళిద్దరు వీళ్ళు చూసేదానికి మంచోళ్ళలాగా ఉంటారు కానీ పెద్ద దొంగలు వీళ్ళు చిన్నపిల్లాడు చూడు చిన్నపిల్లాడు వచ్చేసినాడు వడ్లోకి ఓకే ఇట్స్ టైమ్ టు లీవ్ బాగా ఎంజాయ్ చేసాము ఎక్కువసేపు ఎంజాయ్ చేయకూడదు అనమాట అది మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది తమాషా కాస్త అమాష అవుతుందని పెద్దోళ్ళు అంటారు సో అందుకోసం ఎక్కువసేపు ఇక్కడ ఉండలేదు బట్ మంచి ప్లేస్ ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా కింద ఆగడుగుంటారు అసలు ఎవరితో అయినా రావచ్చు ఎంత మటుకు రాకూడదు ఆయన